ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే మీరు డైరెక్షన్లో ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ ఏదైనా సీన్స్ డైరెక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లేదు ఇలా చేద్దాం బ్రదర్ ఇలా ఓకే అని ఏమైనా సజెషన్స్ కూడా ఇస్తారా మీరు అప్పుడు? దానికన్నా ముందు ఫస్ట్ నేను ఈ సినిమాకి ఎలా ఎంటర్ అయ్యాననేది చెప్పాను మీకు. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చింది ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. కాకపోతే అప్పట్లో ఉన్న పరిస్థితులు ఎక్కడ కూడా అవకాశాలు రాలేదు, డబ్బులు రాలేదు. దాంతో నేను మీడియాలోకి వచ్చాను. నేను మీడియాలో డైరెక్షన్ చేసుకుంటూ వచ్చేసాను. అయిపోయింది. కట్ చేస్తే ఓ రోజు అన్న నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు వాళ్ళు వదిలేస్తే నా దగ్గరికి వచ్చాయన్నారు. అనిపించింది. నా డిఫరెంట్ ఫీల్డ్, ఇది రియల్ ఎస్టేట్ డిఫరెంట్ ఫీల్డ్. ఓకే అన్న భరోసా మీద వచ్చేసాను ఇక. కానీ నా మనసులో ఎప్పుడైంది సినిమానే టార్గెట్, సినిమానే మనకి. కానీ మనం ఏదైతే తెలుస్తామో అది జరుగుతున్నట్టు మేము ఒక మాట అనగానే అన్న ఓకే నో కనెక్ట్ చేశాను. అది అందరు మీరు ఇక్కడ లేరు, అందరు మీ పేరే చెప్తున్నారు. మీరు మెయిన్ కనెక్టివిటీ మీ దగ్గరే ఉంది. మీరు ఇంకా అర్థం చేసుకోలేదు. తిరుమల కాదు, ఆయన మనసులో అది పెట్టుకొని వీడికి వచ్చి సినిమాలు తీపించడం స్టార్ట్ చేసినట్టు అక్కడ కూడా కుట్ర జరిగింది. ఆ పాయింట్, ఆ కోణం బయటకు వచ్చింది. మీకు అర్థమైతే లేదు. ప్రీ ప్లానింగ్. అమ్మో ఎవరితో పోతే పిలిచింది కదా, ఇది మంచి అవకాశం, నెక్స్ట్ ఎట్లయినా నా కోరిక తీర్చుకోవాలంటే ఇక్కడ ఉండాలని చెప్పి అసలైన మాట ఇప్పుడు బయట పెట్టి దాని గురించి అడిగాను. క్లైమాక్స్ లో మొత్తం చేసింది. ఇప్పుడు ఏమంటారు మీరు? ఏమంటారు? ఓకే నేను అగ్రీ చేస్తాను. అంటే మనం ఏది నేను కాదు, ఎవరైనా గట్టిగా ఒక విషయాన్ని తలుచుకుంటే ఇది కావాలని కోరుకుంటే పక్కా అవుతుంది, 100% పక్కా అవుతుంది. అట్లా నా విషయంలో కూడా కన్ఫర్మ్ అయింది. నేను ఏదైతే సినిమాని కోరుకున్నానో ఆ సినిమా స్టార్ట్ అయిపోయింది. ఆర్టిస్ట్గా లోపల మనసు ఉండే కదా, కోరిక ఉంది, ఎక్కడ బయట ఎవరు చెప్పలేదు. స్టోరీ చెప్తాను, కిరణ్ స్టోరీ నారేట్ చేస్తాడు, కార్తీక్ పక్కనే కూర్చున్నాడు, అందరం తెలుగులో కూర్చున్నాం. ఇదల్లా కాదు కానీ ఇవల్ల చెప్తే మనం ఇప్పుడు నమ్మొద్దు, తిరుమల నమ్మొద్దు. ఎందుకంటే అతనిలో క్యారెక్టర్ చేయాలని ఉంది, గమ్ముగా ఉంటాడు. ఇది తిరుపతి రెడ్డి అన్న చెప్పడా నేను చేయనా అని గమ్ముగా ఉంటాడు, బయట పడకుండా. ఏమైంది నీ క్యారెక్టర్ అంటే అప్పుడు తెలుస్తుంది. ఈయన విలను, ఓ చేతిలో సిగరెట్. ఇది ఎంఏ యమధర్మరాజు చూసారా మోహన్ బాబుది? చూసారా? సేమ్ స్టైల్ వచ్చేసి ఏంట్రా అంటుంటాడు. అది క్యారెక్టర్. చాలా బాగా చేశాడు. మీకు కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కాంబినేషన్ లేవు. ఇక తండ్రి కొడుకులు ఇక్కడ ఉన్నారు. అయితే అంటే మీరే ఆలోచించుకోవాలి, హీరోకి విలన్ కి కాంబినేషన్ లేని సినిమా అని. మీకు స్టోరీ చెప్పినప్పుడు అదే మీరు చెప్తున్నారు కదా, ఏ పాయింట్ నచ్చింది మీకు, మీరు యాక్సెప్ట్ చేయడానికి? దీంట్లో విషయం ఏంటంటే ఇది కథ బెస్ట్. మెయిన్ దీనికి హీరో వచ్చేసి ఒక్కడే విలనా మెయిన్? ఆశిషో లేకపోతే ఆర్కేనో ఇంకోరు కాదు, కథ హీరో. దీనికి కథ అనేది ట్రిపుల్ స్కిల్ పై నడుస్తుంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఇలాంటి ఒక సినిమా రాబోతుంది. నేను గర్వంగా చెప్తున్నాను, ది బెస్ట్ మూవీ అవుతుంది. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్స్ అంది ఈ గొంతు ఆరిపోయేటట్లు ఆశీష్, ఆర్కే అండ్ ఇద్దరు డైరెక్టర్లు ఎవ్వరు చప్పట్లు కొట్టలేదు. ఇక్కడ చప్పట్లు కొట్టినామంటే ఇలా నేనేం చెప్పాను, అసలైన కథ అక్కడ ఉంది. ఏమో చూడలేదు, సపోర్ట్ ఎట్లా కొడుతున్నాడు, అని కొట్టేస్తున్నారు. నేను అడగడానికి ఛాన్స్ లేదు, అయిపోయింది. ఫస్ట్ కాపీ వచ్చినాక ఇంకేం తెలుసుకుంటా, మళ్ళీ షూట్ చేస్తావా? చేయలేవు కదా, ఫస్ట్ కాపీ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తా, ఈ పాయింట్లో ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత రఫ్ క్యారెక్టర్ అంటే చాలా మంచి క్యారెక్టర్. ఇది డైరెక్టర్ మూవీలో బెస్ట్ క్యారెక్టర్ తిరుమలది, చాలా బెస్ట్ క్యారెక్టరు. అందరికంటే బాగా చేసిందని చెప్పి నాకు రిపోర్ట్ వచ్చింది. సినిమా కూడా బాగా వచ్చిందని రిపోర్ట్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ ఎంబడి ఇంతమంది కృషి, ఇంతమంది కష్టము, ఇంతమంది బాగా ఎన్ని చెప్పుకున్నా కూడా సంక్రాంతి సందర్భంగా నేను చెప్పేది అంటే ఈ సంక్రాంతి నుండి నెక్స్ట్ సంక్రాంతి వరకు అందరికీ ప్రతి ఒక్కరికి రెండు సినిమాలు, నాకు ఒకటనే చెప్పడానికి రాదు, ఏకవచనం పలకనికి ఉండదు, బహువచనం పలకాలనుకుంటాను. ప్రతి ఒక్కరు రెండు సినిమాలతో బిజీ అయ్యి ఎక్కడ తిరుపతి రెడ్డికి వెళ్ళినా అన్న అవకాశం ఇచ్చిందని చెప్పి నాకు మంచి గౌరవం దొరికితే చాలు. అదే నేను ఆశిస్తున్నాను. చూసారా, ఇప్పుడు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా మేము చప్పట్లు కొట్టాం అంటే హార్ట్ఫుల్గా మాకు అనిపించింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఈ కంపెనీ పెట్టి 25 years అండి, సెలబ్రేషన్ మొన్ననే చేసుకున్నాను. 25 yearsలో నా కంపెనీకి వెళ్ళి ఒక 16 నుండి 17 కంపెనీలు పెట్టారు. ఎవరైనా ఏదైనా కంపెనీ పెడతానంటే నేనే రిబ్బన్ కటింగ్ చేస్తాను. ఎందుకంటే ఎదగాలని కోరుకుంటాను, ప్రతి ఒక్కడు ఎదగాలి. ప్రతి ఒక్కడు ఏ స్కూల్ నుండి వచ్చినామంటే విజన్ స్కూల్ నుండి వచ్చినామంటే నాకే పేరు. అందుగురించి ఎవరే కానీ ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదాలి, ప్రతి ఒక్కరూ పేరు ప్రతిష్టలు సంపాదాలని నేను కోరుకుంటాను. నాకు ఎక్కడ
ఆ క్షణంలో కోపం వస్తుంది అని ఎంబడే కూల్ అయిపోయి అందరితో హ్యాపీగా గడిపిస్తాను. నేను ఇంట్లో కూడా ప్రతి క్షణం నేను ఎక్కువ మాట్లాడాను. వాళ్ళు ఏదో చెప్తుంటారు, మనం ఏదో చేస్తుంటారు, వాళ్ళు ఏదో చెప్తుంటారు, మనమే చేస్తున్నాం, ఇంకా బయటికి వెళ్ళాం. ఇక్కడ కూడా అంతే, ఎక్కువ సాగదీయొద్దు. ఏదే కానీ ఏదైతే అనుకున్నామో ఆ పాయింటే కానీ ఆ జీవితం కానీ సరిగ్గా యూజ్ చేసుకోవడం నాకు అలవాటు. అందుగురించి నేను ఏదైతే నా మైండ్లో ఉంటుందో 100% దాని వెంబడే ప్రయత్నిస్తా, దాని వెంబడే పరిగెత్తా. అందుగురించి నేను చెప్పేది ఒకటే, ఇవాళ అవకాశాలు వస్తాయి రావు, ఇవాళ డబ్బు ఉంటుంది లేకుంటుంది ఒకరోజు, కానీ మనిషి మాత్రం శాశ్వతం. అతనికి ఒక క్యారెక్టర్ ఉండాలి, ఆ క్యారెక్టర్ జరిపే పని చేయాలి, ఓ డిసిప్లిన్ ఉండాలి, ఓ క్రమశిక్షణ ఉండాలి. అరే పలానా టైంకి ఏడ దొరుకుతారంటే పలానా దగ్గర ఉంటారు. అతను చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి వ్యక్తి, మాట్లాడితే మనకేమన్నా ఉపయోగం ఉంటుంది అనే ఫీల్ అయ్యేటట్లు మనం ప్రవర్తించాలి. మనం టైంపాస్గా మాట్లాడినంతసేపు టైంపాస్ మాట్లాడే జోకులు వేసి సిన్సియర్గా మనం ఎప్పుడైతే వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద అక్కడ టైంపాస్ ఉండొద్దు, అక్కడ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. ఆ టైంలో మాత్రం మనం ఎలా ఉండాలంటే మన గోల్ రీచ్ కావాలి అని అంటే ఎలా చేసాం, ఏం చేసాం అనేది కాదు, ఇది కంపల్సరీ పండుతుందా. మనం ప్రజెంటేషన్ చేసేది పబ్లిక్, వాళ్ళు చూస్తేనే, ఆ కస్టమర్లు దేవుళ్ళు చూస్తేనే మన సినిమా కానీ నా వ్యాపారం కానీ చల్లగా మూడు కాయలు ఏమంటారు కదా పూల్లాగా ఉంటుంది. కాబట్టి అయితే ఆ కస్టమర్ దేవుళ్ళు జీవించాలంటే మనం ప్రజెంటేషన్ చేసే ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకొని ఏది బాగుంటుంది ఏది బాగుండదు ఫస్టే ఆలోచించుకొని పర్ఫెక్ట్గా చేసుకొని, ఎక్కడన్నా మనకు చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా నెక్స్ట్ ఆ తప్పు జరగకుండా మనం ఎప్పుడైతే ఇలానే రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తామో అవకాశాలు అనేది మన దగ్గరకు వస్తాయి. మన అవకాశం మన దగ్గరకు వచ్చిందని చెప్పి మన విశ్వరూపం ఉంటుంది తెలుసా. అవకాశం రాగానే కాలు మీద కాలు వేసుకొని చేతిలో సిగరెట్ పెట్టుకొని కళ్ళు నెత్తికెక్కి ఎదుటివాన్ని కేర్ చేయకుండా ఏదో అది తప్పు. ఎంత ఎదుగుతుంటే అంత ఒదగాలని చెప్పి నా మనవి. అంతే. మీరు చెప్పండి, తిరుమల రెడ్డి గారి యాక్టింగ్ ఎలా చేశారు ఇందులో? ఇందాక చెప్పినట్టే ఆయన ఫస్ట్ మూవీ అని ఎవరు అసలు చెప్పలేము అసలు. అంటే I'm pretty sure that if there is like after this movie, you will be the first combination and the winner of best villain. And literally, it was his first take. I was on that shoot location. Literally, everyone were clapping for his scene, and I went to him and I was like, "Are you a stage artist?" So he was like, "Yes." So that was his level of energy, and it was all around. Like actually, shoot వెళ్ళాను నేను షూట్ అంటే సీన్స్ తర్వాత నాకు సో నేను వెళ్ళాను, సీన్ అయిపోయింది. అక్కడ లైక్ బాయ్స్ అందరూ మాట్లాడుకుంటారు, చెప్పాలని నాకు చేసిండు, బా చింపేసిండు అసలు అనగానే. అవునా, మళ్ళీ అక్కడ వెళ్ళగానే అన్న మేకప్ వేస్తున్నాను, మస్తు చేసి యాక్టింగ్ అది అవునా. సో నేను డబ్బింగ్ అప్పుడు చూసినాను, చూడగానే మనం చేసి కూడా ఆయన ముందర చాలా బాగా చేసి. ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ ఉంది అక్కడ, చాలా ఎమోషన్ డ్రామా అనమాట. సో స్టార్టింగ్ ఇనీషియల్గా అన్న చేస్తున్నారు, లైక్ లిమిటెడ్ క్రౌడ్ ఉంది, ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చి వీ హ్యాడ్ టు రీటేక్కి చూసేసరికి మొత్తం సెట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అంటే ఫస్ట్ దాని ఇంపాక్ట్ అంతా ఉంది, ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అంటే అతను అందరూ వచ్చి అక్కడ కూర్చొని అతనికి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేస్తుంటున్నా ఈ బాడీ క్యారెక్టర్ ఇలా. ఇప్పుడు నన్ను రోజు మార్నింగ్ చూస్తుంటాడు కదా, అది చూసేసి మనకేం కావాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ ఫేస్బుక్లో ఏం ఫోటో పోస్ట్ చేయాలి అనేది ప్రతిదీ అతనికి ఒక నాలెడ్జ్ ఉంది. అంటే ఒక మంచి రైటర్, అతను మంచి రైటర్. ఒక గంట సేపు మనం టైం ఇస్తే ఇలా ఉండాలి తిరుమల అంటే ఆ రకంగా కంపల్సరీ అతను ఒక అవుట్పుట్ తీస్తాడు. అంత మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ అనేది దీనిలో ప్రూవ్ చేసి మన అందరిని ఇలా కూర్చోబెట్టాడు. మరి నేనేం చేయాలి? నెక్స్ట్ వెళ్ళాడు. మీకు అసలైన విషయం చెప్పలేను, ఇది కూడా చెప్పేస్తాను. ఇట్లా నాది ఎలా ఉంటుంది తెలుసా, నాది సిన్సియర్ డిసిప్లిన్ బ్యాచ్. ఇప్పుడు ఈ పని ఉన్నది కదా, ఫోన్ దగ్గర ఉండదు. లేదు అలా అంటే రాజుగారు యాక్చువల్గా రాజుగారు ఆశీష్ గారు రాజుగారు ఫస్ట్ భార్య మంచిది అంటే
సెకండ్ భార్య ఏంది చెడ్డదని కాదు అర్థం అర్థం కాదు. అట్లా మీరు అది ఫీల్ అవుతే మేమేం చేయలేము. ఇట్లా అన్నట్టు చెయ్యి ఉంది కదా అని. వెంటనే ఆశిష్ ఎందుకు రియాక్ట్ అయ్యారంటే అదే ఎందుకంటే because- గుమ్మడికాయ దొంగ ఎవరంటే లెన్స్ ఇక్కడ ఐ లెన్స్ ఇక్కడ ఆ, ఇటువైపు కూర్చున్న వాళ్ళు పైకి ఉన్నారు. అట్లా ఇప్పుడు యాక్చువల్గా మంచి డైరెక్టర్ స్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే రచ్చబండ కూడా డైరెక్షన్ చేశారు తిరుమల. మంచి స్కిల్స్ ఉన్నాయి అతనికి. అతనికి నాకు రోజు బాధ అనిపించేది ఏంటంటే ఒక 30-40 కిలోమీటర్ జర్నీ చేసి వస్తాడు. మళ్ళీ అనిపిస్తాడు TV5 దగ్గరికి వస్తాడుగా, ఆ తర్వాత 3 కిలోమీటర్లే కదా అని. చాలా లాంగ్ జర్నీ. అదొక్కటి తప్పితే అన్నీ సూపర్గా ఉంటాయి. అది విషయం. తిరుమల రెడ్డి గారు, మీరు అసలు ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అంటే లైక్ ఇదే కాంప్లిమెంట్స్ని ప్రజల నుంచి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే నేను ఫస్ట్ ఆనందం ఉంటుంది. అది ఎక్కడ దొరికిందంటే ఇప్పుడు అందరు చెప్పిన ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ నేను చేశాను. అంటే నేను మామూలుగా నా పాయింట్ ఆఫ్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆంధ్ర తను ముంబై అమ్మాయి సీన్ అయిపోయింది. నా ఎదురుగా బాల్కనీలో చేస్తున్నా, ఎదురుగా ఉంది, క్లాప్స్ కొడుతుంది. నాకు అనిపించింది ఓకే నేను ఆర్టిస్ట్ రా అనిపించింది. తెలుగు రాని అమ్మాయి కూడా అప్పుడు ఓకే నేను ఆర్టిస్ట్, నేను సినిమా చేయొచ్చు, ఇక అన్నం పట్టుకోవచ్చు అనుకున్నాను. అలానే కదా పట్టింది, అలానే కదా. అయితే ఇప్పుడు ఇంత టాలెంట్ ఉండి ఇన్ని సంవత్సరాలు అతను సినిమా ఫీల్డ్లో ఉన్నాడు, అవకాశాలు దొరకలేదు. అందుగురించే అవకాశం దొరికినప్పుడు ఏ అవకాశం దొరికినా ప్రతి మనిషి సద్వినియోగం చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడుతూ జూనియర్లు వచ్చినా సీనియర్లు వచ్చినా వాళ్ళందరూ గౌరవించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చాలామంది ఆర్టిస్టులు చూసా, కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ అయితే ఇట్లా జూనియర్ నాలాంటి ఉన్నాడు అనుకో. ఇప్పుడు ఆశిష్ సీనియర్ ఏమే డైలాగులన్నీ అతనికి నేర్పించి నన్ను విలువండి అని చెప్పిపోయి క్యారవాన్ వ్యాన్లో కూర్చుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఆ డిఫరెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేశారు కిరణ్ అండ్ కార్తీక్. మంచి ఫీచర్ ఉంటుంది. అంటే ఆశిష్ అంటే ఎప్పుడు రగ్గడ్ లుక్లో అట్లా చూసి మాకు కూడా బోర్ కొడుతుంది. అంటే మీ ఫ్యాన్స్ కూడా సాఫ్ట్ క్యారెక్టర్లో నేను చూడలేదు. మీకు నేను ఎక్కువ చెప్పవద్దు కానీ మా ఊరు నుండి ఒక అతను వచ్చి అతనితో నటించాడు. ఒక సీన్ పెట్టించేస్తే అతను ఊరికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు. అన్న పిల్లోడు బాగున్నాడన్న, I2 పర్సనాలిటీ బాగుందన్న, అతను సరిగ్గా బ్రేక్ వచ్చిందనుకున్న పెద్ద హీరో అవుతాడన్న, ఆ బ్రేక్ మనమే ఇవ్వాలన్నా. అంటే ఏందిరా నిన్ను కూడా గిల్లిండి ఆయట్రా ఆశిష్. అయితే ఇదే అన్న ఏందిరా, అయితే నేను ఇదే చెప్పాను, ఏందిరా నిన్ను కూడా గిల్లిండా నాగరాజు, మళ్ళీ సినిమా తీయాలన్నారా అన్నాడు. లేదన్నా మంచి ఆర్టిస్ట్ అతను. అంటే నీకేం చెప్పాను నేను మాట్లాడలేదన్నా. అంటే ఈయన గిల్లే అవసరం లేదు, అట్లా చూసుకుంటా పోతే అట్లా జరుగుతుంది. అంటే ఇట్లా ఫ్లవర్స్ ది ఫ్రాగ్రెన్స్ అంటే ఒకటి గోకుడు అయిపోయింది, ఇప్పుడు గిల్లడైంది. ఫేమస్. నెక్స్ట్ నాకు సైలెంట్ గా ఉంటాడు నచ్చలే. ఆర్కే గారు మాట్లాడితే అంతేనండి, మా ఆర్కేని తొక్కేస్తారు అలాగా. సరే నేను అడగండి, మీరు అడగండి ఆర్కే గారిని. అంటే మీరు అడగాలనుకుంటే అడగలేకపోయి ఆగిపోయి అలాంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన అడగపోవడం కారణం ఏంటంటే ఆయన పక్కలో ఒక అమ్మాయి ఉన్నది హీరోయిన్, ఆయన ఉన్నాడు. ఆయన పెళ్లి కొడుకులాగా ఆయన పెళ్లి పిల్లలాగా ఇద్దరు మంచి సెటప్ ఉంది. వీళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేస్తున్నావు అని నేనేం అడగడం లేదు. సరే మీరు అడగండి. సినిమా గురించి అడగండి, పర్సనల్ గా మీరు ఏమైనా అడగాలనుకుంటే వ్యూవర్స్ అందరు చూస్తారు. ఇప్పుడు అడగండి, నిజం చెప్తారు కదా. అంటే ఒకటే నాతో మన ఈ డైరెక్టర్ మూవీ ఈ జర్నీలో సో ఎన్నోసార్లు రిహార్సల్ చేసావు కదా, రియల్ టైం నువ్వు చేసిన తర్వాత నువ్వు సరదాగా నీకు నేను మళ్ళీ అవుట్పుట్ కూడా చూపించాను. ఈ మూడింటికి నీ డిఫరెన్స్ ఏంటని మీకు ఫైనల్గా చూస్తున్నారు? అంటే నువ్వు అనుకుంది అవుట్పుట్ 100% ఇచ్చావా, లేకపోతే మేము చెప్పినట్టుగా మేము తీసామా? సో నేను ఫస్ట్ మీరు నాకు స్క్రిప్ట్ ఇచ్చి స్టోరీ చెప్పినప్పుడు నేను అంటే యాక్టింగ్ నాకు కొత్త కాబట్టి నేను ఒక ట్రైనర్ పెట్టుకొని యాక్టింగ్ చేసుకుంటున్నాను. సో అప్పుడు రిహార్సల్ చేసేటప్పుడు అంటే నాకు ఏంటంటే కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్ ఉన్నాయి, చేస్తానో చేయనో అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ మీతో కోఆర్డినేట్ అయ్యి షూటింగ్ ముందు కోఆర్డినేట్ అయ్యి మీతో మళ్ళీ రిహార్సల్ చేయడం, మనం వర్క్షాప్ అన్నీ చేయడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత షూటింగ్కి వెళ్ళేసరికి ఈ షూటింగ్లో మనము అంటే కొత్త కాబట్టి ఒక 1 day అట్లా కొంచెం ఇబ్బంది అయింది ఆ కెమెరాకి, లైటింగ్కి, అంటే జనాలకి అంతా. బట్ ఈవెన్చువల్లీ నాకు ఐ గాట్ యూస్ ఫర్ ఇట్. సో ఓవరాల్గా వచ్చేసి
నేను అంటే మూవీ అంటే జస్ట్ కొన్ని షార్ట్స్ వరకు చూసాను షూటింగ్ అయిపోయిన తర్వాత. సో అనుకున్నట్టు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే మై ఒపీనియన్ ఇస్ లైక్ ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టు వచ్చిందా కాన్ఫిడెంట్ దట్ ఐ గాట్ లైక్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది అని. you are thinking that you gave your I best. gave my best. What do you say for it? అంటే like 100%. ఎందుకంటే నేను యాక్చువల్లీ మనోడు చేసిన దాంట్లో మనోడు చేసిన దాంట్లో యాక్చువల్లీ నేను 80% వస్తుందేమో అనుకున్నాను. మనోడు చేసింది ఇంకో 20% ఎక్స్ట్రా చేశాడు. ఎందుకంటే ఆ ఎమోషన్ సీన్ అనేది ఒక వర్షంలో చేయాలి మనం, ఒక రైన్ టైంలో చేయాలి, రైన్ ఎఫెక్ట్లో చేయాలి. సో అందులో ఆ చిలుకలు మౌనై పడుతూ ఆ వేరియేషన్ ఇవ్వగలడా లేదా అన్నది కొంచెం నాకు భయం వేసింది. బట్ యా చూసిన తర్వాత వర్షం సీన్ చెప్తారు కదా, అది చలి విపరీతంగా ఉంది. రాత్రి 2-3 గంటల ఆ సమయం, ఆ టైంలో విపరీతమైన చలి ఉంది. మామూలుగా మనం స్వెటర్ వేసుకొని బయట తీస్తే ఆ చలి ఉంది. ఆ టైంలో ఫుల్ రెయిన్ ఎఫెక్ట్ చలి. దాంట్లో ఆశిష్ కానీ ఆర్కే కానీ వీళ్ళు కానీ మొత్తం బురదలు దొల్లాలి. కార్ యాక్సిడెంట్ అవుతుంది, బుర్ర మొత్తం దొల్లేసింది. అంత దాంట్లో కూడా చాలా అద్భుతంగా స్టోరీ మొత్తం చెప్పేస్తే ఎట్లా స్వామి? ఇది స్టోరీ కాదు, బురదలో దొరలడం అంటే మేము డబ్బులు పెట్టామండి, మాకు డబ్బులు వచ్చేది, డబ్బులు వచ్చినాక మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, అన్నీ మీరే చెప్పేస్తుంది. పర్మిషన్ తీసుకోవాలి కదా. ఆశీష్ అంటే చెప్పి క్యాన్సల్ అంట. ఇది చూడు ఎలా ఉంది. హీరోయిన్ ఇంతకు ముందు తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజ్ లో మూవీ చేశారా? Like is this your first? You did any movie? Yeah, firstly that was an English movie which is near the under production. It's still on that. So this is first Telugu movie. Did you like the Tollywood industry? Yeah, obviously. The thing is, being in I'm a Maharashtrian. I do have doors open of Marathi industries, but since I'm working in this industry since age of 13. I'm a stage artist. I used to do commercial drama. So my mom was always like, ki you should go and try Telugu because Telugu industries that they are like worldwide and they are vast in productions. Like if you are doing one movie, you will be somewhere else. So you should firstly approach for the Telugu movies. How lengthy character is, but I should be memorable and remembering. People should, yeah, she was the one from that movie. So I feel that even if it's a 7 minutes, 5 minutes role, but I feel good about this script is like the character is like even if it's not a big role or a small role, it's strongly written, and they are like, as the good point was the directors are only the writers, so they used to build up scenes every day. Like they used to find, okay, we'll do this, we'll do that, we'll take one more thing. So that was the good. If they are loving, I don't know, they loved my acting or what. So my question is to you, what about my acting skills? He was the one, being Ashish. Like personally, I was having pressure with working with Ashish because the thing is, the character is itself aggressive and he looks aggressive. So I used to like, he's very rude. Like what he will think if I'm giving a retext, but I sorry, I was not giving retext. So, but. కానీ आप ऐसा बोल रहे हैं, मैं भी आशीष का कैरेक्टर देखा, क्या डराते आदमी के, बहुत डरा रहे अक्षय. He is truly justifying his character, whatever it's written is exact same. And the thing is, like even I was having the pressure for the first scene, and after I was like, what if I speak something bad or it's sounding slang, he will laugh on me. But I didn't expect it because like he was like, okay, we'll do it. Okay, he used to sit for retakes. He used to never do that. Yeah, isko nahi aata hai, then hardly retakes. But the only person used to laugh all my dialogues was Karthik. Like he was like. You will be confused like why he was only the one who used to teach me every day and he will only laugh on it. ఎందుకు నవ్వుతారు మీరు అట్లా? అంటే కామెడీగా అనిపిస్తుంది. ఇక్కడ టాపిక్ చెప్పాలి మనం ఏంటంటే జస్ట్ ఇది సైంటిఫిక్ కూడా ప్రూవ్. మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో, ఎవరినైతే ఎక్కువ మనము ఆరాధిస్తామో వాళ్ళ ఫీచర్స్, వాళ్ళ దానికి ఉన్న క్వాలిటీస్ మనలోకి వస్తాయట. అట్లా ఆశిష్ ఎవరైతే ఏ దైవాన్ని అయితే ఇష్టపడతాడో ఆ దైవం ఫీచర్స్ యాజ్గా సిమిలర్ కనపడతాయి.
ఓం నమః అందుకే శివాయ. బొమ్మ పెట్టించాను కదా. అంటే మన నటనకు వచ్చేసి నటరాజ స్వామి, ఆ నటరాజ స్వామి క్లియర్ కనిపిస్తుంది. నిజంగా ఈ పోస్టర్ ఈ సెలెక్షన్ అయితే ఆసమ్ ఎవరిదో కానీ అంటే ఇట్లా హాఫ్ ఒక్క ఐతో డైరెక్టర్ అని ఉంది కానీ అసలు హీరోనా విలనా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చేలా ఉంది లుక్ అయితే. అంటే చెప్పారు కదా ఇప్పుడు ఇంటెన్స్ క్యారెక్టర్ ఆ పెన్ను మాత్రం వాళ్ళది కాదు, పెన్ పోస్టర్ మాదే, పెన్ను మాత్రం పెన్ను మాత్రం కాదు సార్ మీరా సార్ పెన్ అని అనుకుంటాం. వాళ్ళది కాదన్నప్పుడు ఎవరిది మీదే. మరి ఇంకా అది చెప్పాలా? ఈ డిఓపి వర్క్ దగ్గర కూడా అంటే కొంతమంది మాటలు చెప్తే పనులు చేయరు, పని తక్కువ పని మంచిగా చేసేవాడు మాటలు తక్కువ మాట్లాడతారు. దానికి ఆయన నిదర్శనమా లేకపోతే సిగ్గా అప్పుడే అసలు మాట్లాడనే ఆయన మాట ఈ సినిమాలో ఆయన కెమెరా చెప్తుంది. అంటే విషయం ఏంటంటే ఆయనకు అలానే జుట్టు ఉంచినట్టే ఆయన బాగా చేసేవాడు, జుట్టు తీసేసింది కాబట్టి ఇలా ఉన్నాడు ఆయన. లేదా అలా అంటే ఆశీష్ ఆదిత్య అంటే మాతో పాటు అంటే మేమంటే వీఆర్ లైక్ ఎప్పటి నుంచో ట్రావెల్ అయ్యాం, సినిమా రాత్రి పగలు తీసాం, వర్షంలో తీసాం. ఈక్వల్లీ ఆడు కూడా మార్నింగ్ నుంచి ఆడంటున్నారా టీవీ మీద పద్ధతిలే, మార్నింగ్ నుంచి నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ దాకా కంటిన్యూస్ ఎఫర్ట్స్, మళ్ళీ పోస్టర్ డిజైన్లో హెల్ప్ చేస్తాడు. అంటే ఇంకా సినిమా ప్రతిదీ ఇంచు మేము ఎక్కడ స్టార్ట్ చేసాం ఆడు మాతో పాటు స్టార్ట్ చేశాడు. లైక్ 5 years నుంచి మాతో స్క్రిప్ట్తో ట్రావెల్ అవుతున్నాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు ఇది కావాలి, ఎడిటర్ దగ్గర కూర్చోాలి, ఎడిటర్ దగ్గరికి వెళ్తాడు, అక్కడ కావాలి అక్కడ వెళ్తాడు, ఇక్కడ కావాలి ఇక్కడ వెళ్తాడు. సో త్రూ అవుట్ సపోర్ట్ ఉంది ఆడు. ఈ మూవీకి టైటిల్ డైరెక్టర్ అని ఎందుకు పెట్టారు? యాక్చువల్లీ దాని పేరు వచ్చేసి డైరెక్టర్ ఉన్న ఫస్ట్ లెటర్ డి చెప్పాను కదా. డి అనేది యాక్చువల్లీ టైటిల్ అనమాట, బట్ అది అవైలబుల్గా లేదు. సో డి ఒక మూవీ ఆల్రెడీ వస్తున్నది, సో ది డైరెక్టర్ అడిగాం. సో దానివల్ల మళ్ళీ యూనో వేరే మూవీ టైటిల్కి జస్టిఫికేషన్ ఉంటుంది కదా అయితే? ఓ బ్రహ్మాండంగా. వాట్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ మూవీ అంటే లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారు, అది కాకుండా ఇంకా రొమాంటిక్ చాలా మంది ఏంటంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్లో కానీ మన తెలుగు లాంగ్వేజ్ వదిలేసి వేరే సినిమాలు చూస్తున్నారు, ఎందుకంటే డిఫరెంట్ కావాలి. సో వాళ్ళందరికీ ఏంటంటే ఈ తెలుగు అదే చూడకుండా బాబు. సో ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్లో చాలా మంది మలయాళం కన్నడ కానీ అలవాటు అయిపోయింది. సో తెలుగు మూవీ ఒక డిఫరెంట్ మూవీ వస్తుందండి, ఇది ఒక డైరెక్టర్ ఎగ్జాంపుల్. మీరు వన్ ఆఫ్ ద డ్రీమ్ రోల్స్ మీరు చేసినట్టేనా అంటే It's not about dream. రోల్స్ ఉన్నాయి ఉంటుంటాయి కదా, నేను ఇందులో చేయాలి ఈ జానర్లో అట్లా వన్ ఆఫ్ ది జానర్ కంప్లీట్ అయినట్టేనా ఇప్పుడు? ఇట్స్ నాట్ అబౌట్ జానర్, సే లైక్ క్యారెక్టర్ ఉంటుంది కదా, మీరు చెప్పారు ఇప్పుడే సినిమా గారు డైరెక్టర్ చెప్పారు. అంటే మీరు అగ్రెసివ్ అని అందరూ చెప్తూనే ఉన్నారు. అగ్రెసివ్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మీరు అగ్రెసివ్ రోల్స్ చేశారా? కూడా ఉంటుంది. అగ్రెసివ్ రోల్స్ ఇంతకుముందు చేశారా? చేశాను, నేను ముందు విలన్గా చేశాను. See, I would like to say like this movie itself is like we have seen many struggle stories of heroines, and every story is like he is struggling that, and I have never came across a story which is a struggle of director. Even I have been from many auditions. Sometimes I feel why he's so weird, this director is so aggressive, or it's why he's so rude. This movie is kind of, you know, they will justify or portray the director's past life, because there are some bad experiences or his past life which even directors have struggled a lot. That's why they are on this path now. They are like acting like this or something. They are living, you know, being weird. We feel it weird. He's, you know, very rude. Like I don't want to work with this director and all. But everyone got their past life. That's the reason they changes, and I guess this is the maybe this will be the good message, or it's kind of thing that don't just go and judge your directors as well, because even they are having some pressures in that kind of like. But my directors were very different. మీ డైరెక్టర్స్ ప్రెజర్స్ అంతా అందులో చూపించలేదు కదా. అంటే ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి డైరెక్టర్, రావాలనుకున్న డైరెక్టర్ ప్రతి ఒక్కరికి టచ్ చేస్తుంది సినిమా అయితే. డైరెక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు డైరెక్టర్ తీసిన ఒక డైరెక్టర్ సినిమానా? మూవీ టైటిల్ కి ట్యాగ్ లైన్ ఏంటి? యూ కాంట్ సీ వాట్ ఐ కెన్ సీ అంటే మరి ఏంటి? మేమేం చూడాలి ఏంటి? నాకేం అర్థం కాలేదు, కొంచెం క్లారిటీ. ఆయన స్టైల్లో చెప్తే బాగుంటుంది. మీరు తెలుగులో చెప్పండి ఒకసారి. తెలుగులో మీరు చూడలేరు, ఏంటది? నేను చూసేది అంతే సినిమా what I can see. అంటే మీరు నేను చూసింది మీరు చూడలేదు. అవునా? మీరు చూసింది వేరే ఉంటుంది, నేను చూసింది వేరే, ఏంటి వే ఆఫ్ దృష్టి వేరు, అట్లా అలా చెప్పారా? ఏది నాకు అర్థం మీరు కాదు. చూసింది నేను చూసింది మీరు చూడలేదు. అవును, అది డైరెక్టర్. అయినా కన్ఫ్యూజన్ గానే ఉంది, బట్ ఓకే, మేము థియేటర్ లో మూవీ చూసిన తర్వాత తెలుసుకుంటాం. కిరణ్ ఇందులో కూడా ట్విస్ట్ టైటిల్ అది ట్యాగ్ లైన్. మా డైరెక్టర్ ఏం చూస్తున్నాడు,
మా డైరెక్టర్ అసలు ఏం పోనీ చేస్తారు? సినిమా చూసినాకనే డైరెక్టర్ ఏం చూసిండో మాకు అర్థమవుతుందా అట్లీస్ట్ అప్పుడన్నా? అప్పుడు కూడా ఐ కాంట్ సీ యూ కాంట్. సినిమా మధ్యలో పాప్కార్న్ కానీ ఎగిరితే సినిమా ఎగిరిపోద్ది. ఓకే. సో ఎవ్రీ సీన్ చూడాలి అంతే. అంటే ఈ మూవీలో ఉన్న ఇంకొక హీరో కార్తిక్ శివ, ఆ హీరో గురించి చెప్పండి. తను కూడా బ్రిలియంట్గా వర్క్ చేశాడు అసలు త్రూ అవుట్ అనమాట. సేమ్ ఆశిష్ ఈక్వల్గా వర్క్ ఉంటుంది తనకి, బికాజ్ దట్ ఈస్ ద మెయిన్. ఆశిష్కి ఎలివేషన్ ఇచ్చేది ఏదైనా ఉందంటే అది కార్తిక్. సో తను డాక్టర్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అసలైంది చాలా నేను మంచిగా ఇచ్చాడు అనమాట. మీ అందరు మాటలు విన్న తర్వాత, మీరు చెప్పిన ఆన్సర్స్ విన్న తర్వాత ట్విస్ట్లకి బుర్ర నిజంగా హీట్ ఎక్కింది. ఏంటిదో తెలుసుకోవాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నాతో పాటు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తుంటారు నాకు తెలిసి. సో ఈ మూవీ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ఫెబ్ లాస్ట్లో వీఆర్ గోయింగ్ టు రిలీజ్. విన్నారు కదా, ఫెబ్ లాస్ట్కి ఈ మూవీ మనం చూడొచ్చు. ఈ ట్విస్ట్లు అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. అలాగే యూ కాంట్ సీ వాట్ ఐ కెన్ సీ అని పెట్టారు కదా, మరి డైరెక్టర్ ఏం చూసారో మనం ఏం చూడాలో తెలుసుకుందాం. సో నాకు చాలా హ్యాపీగా ఉంది నా సంక్రాంతిని ఈసారి మీ మూవీ టీంతో సెలబ్రేట్ చేసుకున్నందుకు. ఐఎమ్ రియలీ వెరీ వెరీ మచ్ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఒక నిమిషం, అంటే సంక్రాంతి పండుగ రోజు మనం కూర్చున్నాం కదా, అందరి నోరు తీపి చేస్తే చాలా బాగుంటుంది. స్వీట్ పెడతాం అందరికి. ఓ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజన్ సినిమాస్. మీరు ఈ ఇంటర్వ్యూని విజన్ సినిమాస్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విజన్ సినిమాస్. Please do subscribe Vision Cinemas and hit the bell icon.